నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను సునీత. దేశంలో ఎక్కడా లేని విధంగా కూటమి ప్రభుత్వం ప్రతి నెల లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేస్తుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. నగరంలోని 52వ వార్డు పరిధిలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని 52వ వార్డు కొండారెడ్డి బుర్జు దగ్గర నుండి సాయిబాబా గుడి వరకు ఉన్న 15 మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ ఇంటింటికి వెళ్లి ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలు విచారించి మాల శ్రీనివాసులు, చిన్న కాసీంలకు వికలాంగుల పెన్షన్ను, మీనాక్షి, నాగమణిలకు వితంతువు మరియు ఇతరులకు వృద్ధాప్య, ఒంటరి మహిళల పెన్షన్లను పంపిణీ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తున్నది అన్న విషయాలు మంత్రి వారిని ప్రశ్నించగా వారు మేము ఈ ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఉన్నామన్న విషయం తెలియజేశారు. ప్రతి నెల టంచన్గా పెన్షన్ వస్తోందా అని మరియు మొత్తం పెన్షన్ ఇస్తున్నారు కదా అని కూడా అడిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం 1వ తారీఖు సెలవు దినమైనప్పుడు పెన్షన్ను ఒకరోజు ముందుగానే అందజేస్తోందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 1000 రూపాయల మొత్తాన్ని ఒకటేసారి పెంచి 4000 ఇస్తున్నామని తెలిపారు. వికలాంగులకు 6000 రూపాయలు, మంచానికి పరిమితమైన వారికి 15,000 వరకు పెన్షన్ అందజేస్తున్నామని, భారతదేశంలో అత్యధిక సంఖ్యలో పెన్షన్ ఇస్తున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం మాత్రమే అని, ప్రజలకు పథకాలు అన్నింటినీ అమలు చేసి మంచి ప్రభుత్వం అన్న ప్రశంస తెచ్చుకునిందని తెలిపారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తోందని మంత్రి టీజీ భరత్ ప్రజలకు తెలిపారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జరిగిన వివరాలు తెలుపుతూ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే ఉత్తమంగా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు ఆహ్వానించే కమిట్మెంట్ను అక్కడ వ్యాపారస్తులకు తెలపడం జరిగిందని మంత్రి తెలియజేశారు. ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి కర్నూలు డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు గారు ఆదేశాలు, ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఈరోజు 31, రేపు సండే. ఒకసారి క్యాబినెట్లో డిస్కషన్ వస్తే వన్ డే, అంటే ఈరోజు 31, రేపు సండే అనుకోండి, అట్లాంటిది సెకండ్ మండే వర్కింగ్ డే చేద్దామంటే అట్లా కాదు, ఒకరోజు ముందన్నా కంప్లీట్ చేయాలనేది సార్ ఉద్దేశంతో వీ హ్యావ్ బీన్ ఇంప్లిమెంటింగ్ దిస్. ఎక్కడా లేదండి ఇండియాలో పెద్ద ఎత్తున డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పెన్షన్స్ అండ్ ఇంత వాల్యుబుల్ అంటే 4,000 రూపీస్ స్టార్టింగ్ విత్ అండ్ ఇట్ గోస్ అప్ టు 15,000. ఎక్కడా లేదు ఇండియాలో. ఇన్ని సమస్యలు ఉన్నా, బడ్జెట్ ఇష్యూస్ ఉన్నా, వి గివ్ లాట్ ఆఫ్ ప్రయారిటీ. బట్ ప్రజల దగ్గర ప్రతి ఒక్కరికి పెన్షన్స్ తీసుకునే వాళ్ళని అడుగుతుంటే సమస్యలు ఏమైనా ఉన్నాయా, ప్రభుత్వం ఎట్లుంది, ఏమి అంటే చిన్న కొంతమంది చెప్పడం తప్ప మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ విత్ అవర్ గవర్నమెంట్. చంద్రబాబు గారు లీడర్షిప్ అయితే అప్రిషియేట్ చేస్తున్నారు. చిన్నవి ఎప్పుడు ఉంటాయి, అవి కంప్లీట్ చేస్తూ పోతుంటారు. ఇక్కడ మా వార్డ్ ఇన్ఛార్జ్లు, ఇక్కడ బూత్ ఇన్ఛార్జ్లు ఎప్పటికప్పుడు సమస్యలు తెలుసుకొని సార్ట్అవుట్ చేసే దాంట్లో వాళ్ళు కూడా ముందు ఉంటారని చెప్పి నేను భావిస్తున్నా. ఆ కల్తీ నెయ్యి గురించి అసలు ఇచ్చిందే కల్తీ. అసలు దాంట్లో సబ్జెక్టు, దాంట్లో ఫ్యాట్ ఉందా లేకపోతే యానిమల్స్ది ఉందా, అది కూడా ఒక సబ్జెక్ట్ ఉంది. ఇంత పర్సంటేజ్ కన్నా లో ఉంటే అవి వాల్యూస్ తెలుసుకునే కష్టం అన్నారు, కానీ అది కల్తీ కాదు, ఇది సూపర్ నెయ్యి అని చెప్పి ఎక్కడ రిపోర్ట్ లేదు. దాని కూడా వెంకటేశ్వర స్వామిని అంటే దాని గురించి కూడా తప్పుదోవ పెట్టాలా ప్రజలకంటే, వెంకటేశ్వర స్వామి గురించి ఎవరన్నా మాట్లాడినా చేసినా తప్పులు చేసినా మీరు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దేవునితో పెట్టుకుంటే ఏం పరిస్థితి అవుతుంది అనేది అందరికీ తెలుసు. కొద్దిగానే ఆలోచన చేసి వాళ్ళు ఏం చెప్పాలా, ఒకవేళ తప్పు జరిగింది, తప్పు అయింది, ఆడ సీఎం కూర్చొని చేయడం అనేది కాకుండా వాళ్ళు ఏదైనా అట్లా వివరణ ఇవ్వాలా. వాళ్ళు ఇంకా డిఫెన్స్లో పోవడంలో అంటే ఆడ అప్పుడు ఉండే సీఎం నాకు తెలిసి ఇన్వాల్వ్మెంట్ అయినారు కాబట్టి డిఫెన్స్లో పోతున్నారు. ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకపోతే అది నాకు తెలియదు, తప్పు జరిగింది, నేను క్షమాపణ చెప్తా, నేను వచ్చి తిరుమలలో దేవుని ప్రార్థించి తప్పు జరిగిందనన్నా చెప్పుకోవాలా. కానీ వాళ్ళు డిఫెన్స్లో పోతున్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్ ఉంటుందనేదే నేను భావిస్తున్నాను. కల్తీ నెయ్యి లేదనేది మాత్రం ఎక్కడా రిపోర్ట్లో లేదు, అది తెలుసుకోవాలా ఖచ్చితంగా. దీని గురించి ఇంకా క్లియర్గా ఒకసారి మన రిపోర్ట్ మనకు అఫీషియల్గా వచ్చిన తర్వాత అసెంబ్లీలో కూడా డిస్కషన్ చేయబోతున్నారు. ప్రతి ఒక్క పాయింట్ డీటెయిల్గా ఇవ్వబోతున్నారు. ప్రజలు కూడా గమనించాలి. దేవునితో అది పెట్టుకో, అది వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు మాత్రం నాకు తెలిసి ఎవరు
అంటే అంటే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి మాట్లాడరాదు. సో దేవునితో పెట్టుకోవడం అనేది చాలా తప్పండి. నగర ప్రజల మానసిక ఉల్లాసం, ఆహ్లాదకర వాతావరణం కోసం ఉద్యానవనాల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాలలో 45 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. నగరంలోని వీనస్ కాలనీ పార్కులో 45 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న కాంపౌండ్ వాల్ నిర్మాణం, థెరప్యూటిక్ గార్డెన్, నడక బాట, గ్రీనరీ ఏర్పాటు, 168 అడుగుల జాతీయ జెండా నిర్వహణ, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ పెరుగుతున్న నగరీకరణ నేపథ్యంలో ప్రజలకు ప్రశాంతత, ఆరోగ్యకర జీవనశైలి అందించడంలో ఉద్యానవనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. వృద్ధులు, మహిళలు, పిల్లలు నిత్యం వినియోగించుకునేలా అన్ని మౌలిక సదుపాయాలతో పార్కులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా నగరంలో పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని అన్నారు. నగరంలో 25.25 కోట్ల రూపాయలతో సాధారణ 4.16 కోట్ల 15వ ఆర్థిక సంఘం 40 లక్షలు కూడా నిధులతో అభివృద్ధి పనులను చురుగ్గా జరుగుతున్నాయని, అలాగే త్వరలో కర్నూలు నియోజకవర్గ పరిధిలో కొత్తగా 6 పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రజాధనంతో చేపట్టే అభివృద్ధి పనులను నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు స్పష్టమైన సూచనలు చేశారు. అలాగే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్, బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ పథకాల ద్వారా అక్రమ లేఅవుట్లు, అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. ఈ పథకాల ద్వారా ప్రజలు తమ ఆస్తులకు చట్టబద్ధత సాధించటంతో పాటు నగరాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు నిధులు సమకూరుతాయని పేర్కొంటూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఎల్ఆర్ఎస్, బీపీఎస్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, ఎంఈ మనోహర్ రెడ్డి, డిఈఈ కృష్ణలత, టీఏఈలు పవన్, రాజేష్, బి ఉదయ్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ మునిస్వామి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే చాలా చోట్ల కమిటీస్ ఉంటాయి బట్ పెద్ద పనులు చేయరు. బట్ ఇక్కడ మీరు సీరియస్గా యూఆర్ వర్కింగ్ టువర్డ్స్ సంథింగ్ ఆర్ అదర్ అండ్ మెయింటైనింగ్ ఇట్. సో మీకు అందరికీ కూడా ధన్యవాదాలండి వన్స్ అగైన్. సో బేసిక్లీ మన గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ ఈజ్ ఫార్ డెవలప్మెంట్ అండి. మీ అందరికీ తెలుసు, వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ డెవలప్మెంట్. నాట్ జస్ట్ అబౌట్ దిస్ పార్క్, కర్నూలులో ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయాలనేదే వీఆర్ సీయింగ్ ఎవ్రీ వార్డ్లో ఇష్యూస్ ఏమి ప్రయారిటీ తీసుకొని ఫస్ట్ 2-3 టాస్క్స్ ఏవి ఇంపార్టెంట్ ప్రయారిటీ అని చెప్పి పెట్టుకొని అవి సార్ట్అవుట్ చేసే దాంట్లోనే వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. ఇది కూడా మా దృష్టికి రావడం జరిగింది. ఆల్రెడీ సార్ ఇది మన కాంపౌండ్ వాల్ ఆల్రెడీ నేను ఇప్పుడే అడిగా, కాంపౌండ్ వాల్ చేయబోతున్నాం. బ్యాక్ సైడ్ కాంపౌండ్ వాల్ విల్ బి డన్ ఇన్ దిస్ 45 lakhs. అండ్ ఆల్సో ఈ వాకింగ్ ట్రాక్ సంబంధించింది కొద్దిగా లిఫ్ట్ చేసి చేయాల్సిన ఏముందో దాన్ని కూడా ఎస్టిమేట్ చేశారు దీంట్లో. ఇంకా ఏమన్నా ఉన్నా కూడా ఫ్యూచర్ డెవలప్మెంట్ చేసే దాంట్లో గ్యారంటీ విల్ పుట్ ఆల్ అవర్ ఎఫర్ట్స్ అండి. ఎందుకంటే పార్క్స్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఆక్సిజన్ మన అందరం కూడా వీ షుడ్ ప్రొటెక్ట్ ట్రీస్, ప్రొటెక్ట్ వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్. ఎక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయో పార్క్స్ డెవలప్మెంట్, నాట్ జస్ట్ ఇన్ దిస్ ప్లేస్, త్రూ అవుట్ కర్నూల్ వీఆర్ గివింగ్ లాట్ ఆఫ్ ప్రయారిటీ. ఎనీ పార్క్ డెవలప్మెంట్, ఎనీ ఇష్యూస్ స్టెప్ బై స్టెప్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా మనం బీపీఎస్, ఎల్ఆర్ఎస్ స్కీమ్స్ పెట్టాం. ఫండ్స్ రైజ్ చేసే దాంట్లో టార్గెట్స్ పెట్టుకున్నాం. బీపీఎస్ స్కీమ్ కింద యూ కెన్ రెగ్యులరైజ్ ఏదైనా కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ ఉండే. సో ఇది కూడా ఒక ఆపర్చునిటీ ఫార్ ద సిటిజన్స్ ఆఫ్ కర్నూల్. ఫర్దర్ ఎందుకు నేను చెప్తున్నా అంటే ఆ వచ్చే రెవెన్యూతో వీ కెన్ ఫర్దర్ డెవలప్ లాట్ ఫర్ కర్నూల్ అండి. సో మా టార్గెట్ అయితే పెద్ద టార్గెట్ ఉంది, 250 to 300 crores రైజ్ చేయాలా దీని కింద అని చెప్పి. ఎందుకంటే లాట్ ఆఫ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ హావ్ బీన్ డన్. గవర్నమెంట్ ఈస్ కైండ్ ఎనఫ్ టు గివ్ అన్ ఆపర్చునిటీ టు రెగ్యులరైజ్ దేర్ బిల్డింగ్ ప్లాన్స్ అనమాట. సో యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. సిటిజన్స్ అందరు కూడా మేము ఎప్పటికప్పుడు ప్రమోట్ చేశాము. మీకు కూడా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే రెగ్యులరైజ్ చేసుకుంటే అప్రూవల్ చేతికి ఉంటుంది. దీని తర్వాత వీ విల్ బీ వెరీ వెరీ స్ట్రిక్ట్. ఏమాత్రం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నా వీ విల్ నాట్ హెసిటేట్ టు బ్రింగ్ ఇట్ డౌన్. కాబట్టి ఊరికే ఏదో ఫౌండేషన్ స్టోన్ వేసినామనే పద్ధతి పెట్టుకోలేదు నేను. ఫౌండేషన్ వేసానంటే మా ఆఫీషియల్ చెప్పిన ఖచ్చితంగా పని అయిపోకొట్టి తీరాలా. జస్ట్ ఫర్ ద నేమ్ సేక్
జస్ట్ ఫర్ ద నేమ్ సేక్ ఏదో పేపర్లో వచ్చినాం న్యూస్లో వచ్చినాం అనే పద్ధతులు పెట్టుకోవద్దండి. వీ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఇట్. అట్లాంటివి ఉంటేనే నాకు మీరు ఫౌండేషన్ స్టోన్ వేయించమని దట్ గైడ్ లైన్స్ స్ట్రిక్ట్గా చెప్పాను మా వాళ్ళకి అఫీషియల్స్కి. సో ఖచ్చితంగా ఇది అయిపోతుంది. ఓన్లీ థింగ్ ఇస్ క్వాలిటీ మీ సైడ్ నుంచి కూడా, ఎందుకంటే యూ హ్యావ్ ఎ కమిటీ, ప్లీజ్ ఎన్ష్యూర్ టు మానిటర్ ద క్వాలిటీ వర్క్స్ ఆఫ్ ద కాంట్రాక్టర్. అదొకటి మీరు ఎన్ష్యూర్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఖచ్చితంగా ఇవన్నీ చేసి ఇంకా ఏమన్నా ఉన్నా కూడా వీల్ సర్టన్లీ వర్క్ ఆన్ ఇట్. ఇంకా ఇక్కడ ఏమన్నా పార్క్స్ ఏమన్నా ఉన్నా కూడా చుట్టుపక్కల మీ వార్డులలో ఉండే కూడా వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్ ఫర్ డెవలప్మెంట్. వీల్ వర్క్ ఫర్ ష్యూర్ అండి. అండ్ మీ ఆశీస్సులు మా గవర్నమెంట్ పైన నా పైన ఉండాలని రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. జై హింద్. మనకు మంత్రివర్యులు ఆహ్వానించి మనం ఈరోజు ఈ సందర్భంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సభ ఇది. పార్క్ అన్నది మనము 2021 డిసెంబర్ 2న ప్రారంభించడం జరిగింది. అయితే ఈ పార్కు ఏర్పాటు చేసినప్పటి నుంచి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం చాలా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ అనుకోండి, కార్పొరేషన్ వాళ్ళు అనుకోండి, అందరు సహకరించడంతో మనం ఇంతవరకు పని చేసుకుంటున్నాము. ఇంతవరకు మన పార్క్ అని మనం నిలబెట్టుకుంటున్నాము. ఇదే కాక ఏ పార్కులో కూడా లేనటువంటి గ్రీనరీ మన పార్కులో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ గ్రీనరీ అన్నది మనకు వర్షం పడడం వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి, అంటే మనకు ట్రాక్లో మొత్తం నీళ్లు ఆగిపోవడం వల్ల వర్షాకాలం ఏ చిన్న కొద్దిపాటి వర్షం పడితే కూడా మనకి ఇబ్బంది అయ్యే సమస్య ఏర్పడతా ఉంది. అదొకటి. ఇంకొకటి, మనకు అటువైపు కాంపౌండ్ వాల్ లేదు, ఇబ్బందిగా ఉంది సార్ మాకు అదొకటి. తర్వాత ట్రాక్ కూడా నీళ్లు ఆగితే కంప్లీట్ 1 ఫీట్ వరకు నీళ్ళు ఆగిపోయే పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మా సీనియర్ సిటిజన్స్ కూడా ఒక షెల్టర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఒకటి. ఇంకొకటి, మా లేడీస్ పిల్లలు వాళ్ళ ఇబ్బందికరమైన సమస్య ఏమేంటంటే వాష్రూమ్స్ టెంపరీగా ఏర్పాటు చేసినారు. ఆ టెంపరీ కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ మాకు ఏదైనా చూపిస్తే బాగుంటుందని చెప్పేసి వీటన్నిటికీ మీ దృష్టిలో ఇప్పుడు మేము ఉంచుతున్నాం కాబట్టి మాకు ఆ పరిష్కార మార్గం చూపుతారని మేము ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. నగరంలోని అవుట్డోర్ స్టేడియం అభివృద్ధికి అవసరమైన కృషి చేస్తామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రులు టీజీ భరత్ పేర్కొన్నారు. నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో శ్రీలక్ష్మి స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వార్షిక క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. కర్నూలు నగరంలోని అవుట్డోర్ స్టేడియం అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో శ్రీలక్ష్మి స్కూల్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. తమ టీజీవీ సంస్థల తరపున ఎన్నో ఏళ్లుగా క్రీడలకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో తప్పకుండా పాల్గొనాలని ఆయన సూచించారు. క్రీడల వల్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో సైతం కోటా ఉంటుందని ఆయన విద్యార్థులతో చెప్పారు. ఇక వాకర్స్ కోసం స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ శేషన్న, సెక్రటరీ అరుణశ్రీ, చైర్మన్ దీక్షిత్, డిఎస్డిఓ భూపతిరావు, బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ భీమిశెట్టి మనోజ్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, వార్డు ఇన్ఛార్జి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు చెప్తూనే ఉంటాను, మనం జీవితంలో పైకి రావాలి అంటే ఈ 3 తప్పనిసరిగా ఉండాలి. మనకు ఎందరో మహానుభావులు ఉన్నారు ఈ ఎగ్జాంపుల్స్ కోసం, కానీ మన ముందు నిలువెత్తుగా మన టీజీ భరత్ గారు ఉన్నారు. ఆయన కార్డిఫ్ యూనివర్సిటీలో చదువుకున్నారు, యూకే. అయినా కూడా భారతదేశానికి ఎంతగానో కృషి చేయాలి, మనం దేశాన్ని ముందుకు నడిపించాలని చెప్పి తన ఫ్యూచర్ని ఎంతగానో డిజైన్ చేసుకొని, లేదు మనం భారతదేశానికి ఎంతో కృషి చేయాలి, దాన్ని ఖచ్చితంగా విజయపదంలో నడిపించాలని చెప్పి ఫారెన్ నుంచి ఇండియాకి వచ్చి మన దేశం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు. అలాంటి వారు మన కర్నూలుకి చెందినవారు కావడం ఎంతగానో ఆనందించదగ్గ విషయం. డియర్ స్టూడెంట్స్, విన్నింగ్ అండ్ లూజింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్. డోంట్ గెట్ డిమోటివేటెడ్, డోంట్ గెట్ డీఎనర్జైజ్డ్. ఎవ్రీడే యూ హ్యావ్ టు బిల్డ్ స్టెప్ బై స్టెప్. ఎప్పుడైతే గ్రోత్ అనేది స్లోగా ఉంటుందో స్టడీగా ఉంటుంది. మనం గమనించినట్లయితే మనం భరత్ గారి నుంచి ఎంతగానో నేర్చుకోవచ్చు. డిసిప్లైన్, డ్యూటీ అండ్ డివోషన్. ఆయన ఎంత డివోటెడ్గా ఉన్నారంటే మన స్టేట్ డెవలప్మెంట్ కోసం. మన కర్నూలు జిల్లాని ఇంతవరకు చెందిన అభివృద్ధి వేరు, ఇప్పటి నుంచి వచ్చే అభివృద్ధి వేరు. దాదాపు 30,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ని కర్నూలు జిల్లాకు తీసుకొచ్చారు. ఇది ఎంతగానో హర్షించదగ్గ విషయం. మహాత్ములు ఎక్కడో ఉండరు, మన కళ్ళ ముందనే ఉంటారు. వాళ్ళందరినీ గమనించి
వాళ్ళ నుంచి మనం ఎంతో కొంత నేర్చుకొని మనం ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సభాముఖంగా అందరినీ విన్నవించుకుంటున్నాను. అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు టీజీ భరత్ గారికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. So I request all the students to ensure give 45 minutes time in sports అండి. నేను ఎప్పుడు చెప్తుంటా 45 minutes in a day is very very crucial. నాకు కూడా ఎంత ఏమున్నా నేను ఒక 1 hour 15 minutes లాస్ట్ 6 months నుంచి ఫుల్లీ 6 days in a week I ensure to go for gym because it's very very important. మనము ఇప్పుడు బాగున్నాం అనుకుంటాం కానీ బట్ అట్ అ లేటర్ స్టేజ్ యువర్ బాడీ గెట్స్ ఎఫెక్టెడ్ బ్యాడ్లీ. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా నేను ఎప్పుడు చెప్తుంటా, మీరు చదువుతో పాటు పిల్లల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తేనే సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. చదువు ఒకటే సక్సెస్ అయితే సక్సెస్ అయిపోయినట్లు కాదు. సో ఖచ్చితంగా స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ కూడా మెడల్స్ వచ్చి దానిలో కూడా గ్రో అయితే దేర్ ఆర్ హ్యూజ్ ఆపర్చునిటీస్. సో ప్లీజ్ ఎంకరేజ్ మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయమనేదే నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తుంటా. సమ్ ఆఫ్ యూ విల్ బికమ్ ఛాంపియన్స్ ఆన్ ద ఫీల్డ్, but every one of you can become a champion in life through sports. And అర్థమైందా? సో ఇట్ ఈస్ మీరు చెప్పినట్లు ఎడ్యుకేషన్ ఒకటే కాదు, సో స్పోర్ట్స్లో కూడా ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గ్రో యూ కెన్ బికమ్ ఛాంపియన్స్ ఇన్ లైఫ్. అండ్ ఇన్స్టిట్యూషన్లో దే ఆర్ ఫ్యామిలీ మొత్తము దే ఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. మీ ఎడ్యుకేషన్ బాగా ఇంప్రూవ్ కావాలా అండ్ లేటెస్ట్గా ఎట్లా వరల్డ్ ఓవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏముందో అని చెప్పి ఇన్స్టిట్యూషన్ దే ఆర్ పుట్టింగ్ ఆల్ దేర్ ఎఫర్ట్స్ టు గెట్ ఇన్ ద బెస్ట్ కరికులం అనుకోండి లేదా అదర్ యాక్టివిటీస్. సో వాళ్ళకి అందరికి కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ అండి. జై హింద్. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అన్నారు. నగరంలోని కొత్తపేటలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా స్థానిక కొత్తపేటలో షేక్ గౌసియా, షేక్ తాహిరాలకు వితంతు పెన్షన్, పార్వతి, అబ్దుల్ మాజీద్లకు వృద్ధాప్య పెన్షన్, పద్మావతికి ఒంటరి మహిళల పెన్షన్లను వారి ఇంటి వద్దకే వెళ్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తోందని అన్నారు. పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తూ కలెక్టర్ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పెన్షన్ ప్రతి నెల సరైన సమయానికి ఇంటి వద్దకే వచ్చి అందిస్తున్నారా అని కలెక్టర్ లబ్ధిదారులను ఆరా తీశారు. ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అందిస్తున్నారని లబ్ధిదారులు తెలిపారు. కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, డిఆర్డీఏపీడీ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత ఎన్నికల సమయంలో చేనేత కార్మికులకు విద్యుత్ రాయితీల కల్పనపై ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలుపుకున్నారని జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, రాష్ట్ర బొందిలి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చేనేత కార్మికులకు విద్యుత్ రాయితీలను అమలు చేస్తూ జీవో జారీ చేసిన నేపథ్యంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ నాయకులు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, టీడీపీ నాయకులు ఉట్ల రమేష్, సత్రం రామకృష్ణుడు, బేతం రామకృష్ణుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేనేత కార్మికులకు విద్యుత్ రాయితీలను కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇందులో భాగంగా చేనేత కార్మికులకు 200 యూనిట్లు, మగ్గం కార్మికులకు 500 యూనిట్లను రాయితీలుగా ప్రకటించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు సాగుతోందని అన్నారు. ముఖ్యంగా విద్యుత్ రాయితీలు ఇవ్వటం ద్వారా చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచిందని తెలియజేశారు. దీనివల్ల రాష్ట్రంలోని 135,000 మంది చేనేత కార్మికులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. అలాగే దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెల 85 కోట్ల రూపాయల భారం పడుతుందని ఆయన ఇచ్చిన హామీ మేరకు చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్లకు
పాలాభిషేకం చేసినట్లు వారు వెల్లడించారు. చేనేతలకు 200 యూనిట్లు మరియు మగ్గం వాళ్ళకి 500 యూనిట్లు ఇవ్వడం జరిగింది. ఆరు మగ్గం వాళ్ళకి 500 యూనిట్లు ఇచ్చినందుకు మనము ఇక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది పార్టీ ఆఫీస్ నందు. అలాగే చేనేతలకు ఏదైతే మనం చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందర హామీ ఇచ్చినారో ఈరోజు ఆ హామీని తూచా తప్పకుండా నెరవేర్చడం జరిగింది. ప్రతి మగ్గం మిత్రులందరూ ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తున్నారు ఈ పథకాన్ని. దానివల్ల లబ్ధిదారులు 1,03,534 మందికి ఈ లబ్ధి చేకూరుతుంది. దీనివల్ల 85 కోట్ల భారం మన ప్రభుత్వం మీద పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పినారో ఎలక్షన్స్ ముందర దాన్ని నెరవేర్చినారు. ఈరోజు చేనేతలకు అదిగాక పెన్షన్ గాని ఇస్తున్నారు. ఇలా చేనేతలకు అండగా ఉండి మా టీడీపీ పార్టీ బీసీలకు అండగా ఉండి ప్రతి సంక్షేమం ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా అన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారు 1 by 1. దీంట్లో ఎటువంటి ఇది లేదు. ప్రతి ఒక్కటి హామీ ఏదైతే బాబు గారు చెప్పినారో అది అన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారు బాబు గారు. ముందు ఇచ్చినటువంటి హామీ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేతలకు మరమగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి ఆ రోజు ఇచ్చిన హామీని ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు చేస్తున్నామని చెప్పేసి నిన్న తెలియడం జరిగింది. ఈ రాష్ట్రంలో చేనేతలు చాలా అధికంగా ఉన్నారు, ఆర్థికంగా నష్టపోయారన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం 14 నుంచి 19లో వచ్చినప్పుడు కూడా వాళ్ళు పండుగ వాతావరణంలో ఆ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళ యొక్క వృత్తిని చేసుకునే వాళ్ళు. దురదృష్టవశాత్తు 19 నుంచి 24 వరకు వాళ్ళు చాలా ఇబ్బందుల పాలైనారు. ఎందుకంటే ప్రభుత్వ సహకారం లేదు కాబట్టి. చేనేత కళలు చాలా అవసరం. మన సంస్కృతి సాంప్రదాయాన్ని కూడా తెలియజేసేటువంటి విధంగా వాళ్ళ యొక్క స్కిల్ ఉంటుంది. దాన్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తున్నందుకు ప్రభుత్వం పైన 85 కోట్ల రూపాయలు భారం పడుతున్నప్పటికీ కూడా భరిస్తూ ఈ రాష్ట్రంలో అందరూ కూడా జీవన విధానంలో మెరుగుపడాలి, రాష్ట్ర వ్యాప్తంగా పేదరికం అనేది లేకుండా చేయాలన్నటువంటి కాన్సెప్ట్ తో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా అన్ని వర్గాల వాళ్ళకు ఏ విధంగా అయితే చేయూతనిస్తే వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కటి చెప్పనివి కూడా అమలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని స్వర్ణయుగం చేయాలన్న ఉద్దేశంతో కూడా రుణపడి ఉండాలని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకుని సామాజిక సేవకు పాటుపడాలని సద్గురు దత్త వ్యవస్థాపకులు చంద్రశేఖర్ రెడ్డి గురూజీ అన్నారు. నగరంలోని లెప్రసీ కాలనీలో లెప్రసీ డే సందర్భంగా విద్యార్థులకు సైకిళ్లు, చేతి గడియారాలు, వంట సామాన్లను పంపిణీ చేశారు. లెప్రసీ డేను పురస్కరించుకుని నగరంలోని లెప్రసీ కాలనీలో సద్గురు దత్త కృపాలయం ఆధ్వర్యంలో కాలనీలో చదువుకుంటున్న విద్యార్థులకు సైకిళ్లు, చేతి గడియారాలు, వంట సామాన్లు, మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సద్గురు దత్త కృపాలయం వ్యవస్థాపకులు చంద్రశేఖర్ రెడ్డి, ఆయన సతీమణి కృష్ణకుమారి, మాతాతో పాటు అధ్యక్షుడు మల్లారెడ్డి, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లెప్రసీ డేను పురస్కరించుకుని ఎన్టీఆర్ నగర్లో ఉన్న లెప్రసీ కాలనీలో విద్యార్థులకు సైకిళ్లు, చేతి గడియారాలు, వంట సామాన్లు, మిఠాయిలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సద్గురు దత్త కృపాలయం ప్రజల్లో ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని వారు వెల్లడించారు. ఇది గత 2003లో మొదలై నిరంతరం 23 సంవత్సరాలుగా ఇక్కడ లెప్రసీ కాలనీలో ఉన్న విద్యార్థులకు సైకిల్ పంపిణీలో మరియు వాచ్లు, వాళ్ళకి కావాల్సిన వంట సామాగ్రి, బెడ్షీట్స్ ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరము ఆ గురువుగారి చేతుల మీదుగా పంపడం జరుగుతుంది. ఇది నిరంతరము ఆ గురువుగారు వాళ్ళ పట్ల ఉన్న ప్రేమ, ఆప్యాయత నిరంతరం కొనసాగుతుంది. మాకు అయ్యగారు దాదాపు 15 సంవత్సరాల నుంచి మా పిల్లలు 15-20 సంవత్సరాలు అవుతుంది. అక్కడి నుంచి కూడా మా పిల్లలు స్కూల్కి వెళ్తుంటే వాళ్ళు నడిచిపోతున్నారనే ఒక భావనతో అయ్యగారు చూసి ప్రతి పిల్లవాడికి దాదాపు ఇప్పటికి 45 మంది పిల్లల వరకు సైకిల్ తీసుకున్నాం మేము. ప్రతి ఒక్క పిల్లవాడికి 6వ తరగతి స్టార్ట్ అవ్వడంతో సైకిల్, వాచి, తర్వాత వచ్చి మాకు కుటుంబానికి మేము ఇక్కడ చిన్న వంటలు చేసుకోవడానికి పాత్రలు కూడా అడిగితే 2-3 సార్లు వారి ద్వారా మేము పాత్రలు కూడా పొందాం.
అదే కాకుండా ఆత్మీయపరంగా ఆయన చెప్పే మాటలు మమ్మల్ని ఎంతో బలపరుస్తున్నాయి. ఇదే కాకుండా మాకు ఏ అవసరమైనా కూడా మేము ఇలాంటి మా పరిస్థితి ఇలా ఉందని మేము తెలియపరిస్తే కమిటీ సభ్యులు కూడా వాళ్ళందరూ కూడా మమ్మల్ని సంధించి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి మీకు ఏం కావాలని అడిగి మళ్ళీ మాకు ప్రతి ఒక్క విషయంలో మాకు ముందుకొచ్చి చేస్తున్నారు. ఇవి ఈ వాటి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇలాగే కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ సిటీ న్యూస్.